హలో అండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మిక్చర్‌ని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బయట కంటే కూడా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లోనికి ఒక కప్పు శనగపిండి వేసేసి, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి, ముందుగా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దె తీసుకొని అందులోనికి సన్నకార పూస ప్లేట్‌ని పెట్టేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని అంత అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనికి కలుపుకున్న శనగపిండిని వేసేసుకొని మూత క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకున్న ఆయిల్‌లోనికి ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలాగే పిండంతటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లోనికి ఒక కప్పు వరకు కార్న్ ఫ్లేక్స్‌ని, హాఫ్ కప్పు వేరుశనగ పప్పు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు, ఒక పావు కప్పు జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇలా వన్ బై వన్ అన్నిటిని కూడా ఫ్రై చేసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా సాల్ట్‌ని, ఒక టీ స్పూన్ కారం కూడా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చక్రాలను కూడా ఇలా చిన్న చిన్నగా చేసేసి వేసుకొని కలుపుకున్నామంటే మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.